హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు మన మార్కెట్స్ చూసినట్టయితే మార్నింగ్ సెషన్లో నెగటివ్ ప్రెషర్లో కనిపించడం జరిగింది. బట్ సెకండ్ సెషన్లో చూసినట్టయితే రికవరీ అనేది స్ట్రాంగ్గా కనిపించింది. సో దానివల్ల మనకి డ్రాగన్ ఫ్లై డోజీ అయితే చాట్ ప్యాటర్న్లో ఏర్పడడం జరిగింది. సో రేపు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. అంతేకాకుండా అదానీ షేర్ల విషయంలో అయితే చాలా నెగటివ్ న్యూస్ అయితే కనిపించడం జరిగింది. దీని గురించి మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో లాస్ట్ 2 డేస్ బ్యాక్ చూసుకున్నట్టయితే జూన్ 10 రోజున అదానీ యొక్క 3.5 బిలియన్ వర్త్ ఉన్న 2016లో ఉన్న అతని అసెట్ వాల్యూ అనేది 2021కి 76 బిలియన్స్ పెరగడం జరిగింది. సో ఆల్మోస్ట్ బర్క్షైర్ హ్యాత్వే ఓనర్ అయిన వారెన్ బఫెట్కి 52 ఇయర్స్ పట్టింది పవర్ ఆఫ్ కంపౌండింగ్ 99.6% గెయిన్ చేయడానికి. కానీ గౌతమ్ అదానీకి 88% గెయిన్ అనేది కేవలం లాస్ట్ 6 మంత్స్లోనే కనిపించడం జరిగింది. బికాజ్ ఆఫ్ మూమెంటం అండి. సో అదానీ యొక్క పాజిటివ్ మూమెంటం వల్ల షేర్ వాల్యూస్ అనేవి పెరగడం జరిగింది. సో ఇప్పుడైతే నెగటివ్ న్యూస్ ఏంటి అంటే 3 ఫారెన్ కంపెనీ ఫండ్స్ ఈ షేర్లలో ఆల్మోస్ట్ 99% వాటి యొక్క స్టేక్ ఆల్మోస్ట్ 80% టు 99% వరకు స్టేక్ను కూడా ఇన్వెస్ట్ చేశాయి 3 కంపెనీస్లో డిఫరెంట్. సో టోటల్ ఓవరాల్గా వాటి వర్త్ చూసినట్టయితే 42,000 crores అదానీ గ్రూప్లోనే ఉండడం జరిగింది. సో దీని గురించి అయితే నెగటివ్ న్యూస్ రావడం జరిగింది. ఇది యాక్చువల్గా May 31st వచ్చింది. సో ఎన్ఎస్డిఎల్ నుంచి సో వీటి యొక్క ఫండ్స్ని రివ్యూ చేయాలి అని చెప్పేసి. కాకపోతే మనకి ఇది ఇప్పుడే ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే సుచేత దలాల్ చేసిన ట్వీట్ అనమాట. సో దాని గురించి నా కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ట్విట్టర్లో, టెలిగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో ఈరోజు కేవలం ఈ నెగటివ్ న్యూస్ వల్ల టోటల్ అదానీ గ్రూప్స్ యొక్క మార్కెట్ క్యాప్ అనేది 54,000 crores పడిపోయిందండి. సో టోటల్గా ఈ నెగటివ్ న్యూస్ వల్ల ఈరోజు ఏదైతే కరెక్షన్ బ్లడ్ బాత్ వచ్చిందో అదానీ గ్రూప్స్లో 54,000 crores అనేది మార్కెట్ క్యాప్ ఎరోడ్ అవ్వడం జరిగింది. సో 42,000 crores వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన విషయం నిజమే, కానీ సో ఆ న్యూస్ వల్ల ఎఫెక్ట్ అనేది ఇంకా హైలీ కనిపించడం జరిగింది. సో బికాజ్ ఈ షేర్స్ అనేవి ఆల్మోస్ట్ 334% అదానీ టోటల్ గ్యాస్లో, 200% అదానీ ఎంటర్ప్రైజెస్లో, అదానీ పవర్లో 265% ర్యాలీ రావడం అనేది చాలా నెగటివ్ ఇంప్రెషన్ తీసుకురావడం జరిగింది. సో ఇంత హయ్యర్ ర్యాలీ తర్వాత ప్యానిక్ అనేది క్రియేట్ అవుతుంది ఏ నెగటివ్ న్యూస్ వచ్చినా. సో ఆ నెగటివ్ న్యూస్ వల్లే ఈరోజు 14%, 13% అలా ఫాలో అవడం అయితే జరిగింది. సో సెన్సెక్స్ అనేది చూసుకున్నట్టయితే మనకి December 31 నుంచి June 11 వరకు కేవలం 10% ర్యాలీ తీసినట్టయితే అదానీ కంపెనీస్ అనేవి 17% నుంచి 334% ర్యాలీ కనిపించడం జరిగిందండి. సో అదానీ టోటల్ గ్యాస్లో మల్టిపుల్ రిటర్న్స్ అనేవి ఈరోజు ఈ ఇయర్లోనే, ఈ 6 మంత్స్లోనే రావడం జరిగింది. సో ఆఫ్టర్ ఆల్ ఈరోజైతే చాలా వరకు ఫాల్ జరగడం జరిగింది. అదానీ పవర్స్లో 8.36%, ఎంటర్ప్రైజెస్లో 6.2%, 5%, టోటల్ గ్యాస్లో 5%, ట్రాన్స్మిషన్స్లో అండ్ అదానీ పవర్లో 5%, అదానీ గ్రీన్ ఎనర్జీలో 4.13%. సో ఎన్ఎస్డిఎల్ అయితే ఈరోజు ఈవినింగ్లో అయితే ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆఫ్టర్నూన్ వీళ్ళు చేసిన ప్రెస్ నోట్ కూడా, వీళ్ళు రిలీజ్ చేసిన అదానీ మేనేజ్మెంట్ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ కూడా పాజిటివ్గా అయితే వీటిని మళ్ళీ రీబ్యాక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయడం జరిగింది. అది కాస్త సక్సెస్ఫుల్ అయినప్పటికీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అయితే స్టే అవే ఫ్రమ్ ద అదానీ కంపెనీస్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫాల్ అయ్యాయి కదా, మరి అక్యుములేట్ చేసుకోవచ్చా అంటే కాదండి, ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడమే ఉత్తమం అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈ నెగటివ్ న్యూస్ ఇంపాక్ట్ అనేది ఇప్పటికే కంప్లీట్ అవ్వలేదు, వీటిపైన ఇంటరాగేషన్ అనేది నడుస్తూ ఉంది. సో కమింగ్ డేస్లో ఈ వీడియోలో నేను చూద్దాం వాటి గురించిన డీటెయిల్స్. సో సెన్సెక్స్ చూసుకున్నట్టయితే 76 పాయింట్ రేజ్ అయిందండి అండ్ నిఫ్టీ అనేది 12 పాయింట్స్ రేజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం నెగిటివ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది, 96 పాయింట్స్ ఫాలో అవడం. సో మిడ్ క్యాప్లో చూసుకున్నట్టయితే 130 పాయింట్స్ ఫాలో అవడం కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే మనకి నిఫ్టీ సెన్సెక్స్లో పాజిటివ్నెస్ ఉన్నప్పటికీ బ్యాంక్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్లో అయితే నెగటివ్నెస్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. బ్రాడర్ మార్కెట్లో చూసుకున్నట్టయితే మనకి 1027 షేర్స్ అనేవి నెగిటివ్గా క్లోజ్ అయితే 787 షేర్స్ మాత్రమే పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే బ్రాడర్ మార్కెట్లో కూడా నెగటివ్ ప్రెషర్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో నిఫ్టీ ఓపెనింగ్ ప్రైస్ చూసినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్ 799 నుంచి బిలో 7 పాయింట్స్ ఓపెన్ అవ్వడం జరిగింది సేమ్ ప్రైస్లో. సో అక్కడ నుంచి మనకి ఫాలింగ్ అనేది కనిపించింది. లోయెస్ట్ 606 లెవెల్స్ వరకు వెళ్ళిందండి. 15,606 లెవెల్స్ నుంచి మళ్ళీ రికవరీ అయితే కనిపించింది. సో రికవరీ అనేది 15,823 వరకు వెళ్ళినా కూడా 15,811లో క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఫ్రైడే రోజు బీట్ చేసిన ఆల్ టైమ్ హైస్ని అయితే ఈరోజు టచ్ చేయలేదు. సో అంతకంటే బిలోనే ఈరోజు ట్రేడ్ అవ్వడం జరిగింది. సో
రికవరీ అయితే పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. 0.08% అయినా కూడా పాజిటివ్గా అయితే రికవరీ ఓపెనింగ్ ప్రైస్ నుంచి ఏదైతే ఫాల్ జరిగిందో అక్కడ నుంచి అయితే రికవరీ అనేది హైగానే కనిపించడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నా కూడా సేమ్ ఇదే విధంగా ఓపెనింగ్ ప్రైస్ అనేది గ్యాప్ డౌన్లో ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ 100 పాయింట్స్ టు 110 పాయింట్స్ గ్యాప్ డౌన్లో 35,000 లెవెల్స్ని బ్రేక్ చేస్తే నెగటివ్నెస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాము. సో 34,936లో ఓపెన్ అవ్వడం జరిగింది. అక్కడ నుంచి ఆల్మోస్ట్ 600 పాయింట్స్ కరెక్షన్ జరిగిందండి. 34,300 పాయింట్స్ వరకు వెళ్ళడం జరిగింది, 374 పాయింట్స్. బట్ ఈరోజు డే హై చూడండి, మనకి కేవలం 34,995 మాత్రమే కనిపిస్తుంది. ఈవెన్ 35,000 ఈరోజు టచ్ చేయలేకపోయింది బ్యాంక్ నిఫ్టీ అనేది. సో వీక్నెస్ ఈజ్ దేర్. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఫర్దర్ అప్పర్ సైడ్. 35,000 కంటే ఎబో వెళ్తేనే బ్యాంక్ నిఫ్టీలో ఫర్దర్గా అప్పర్ మూమెంటం ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఈరోజు వీక్నెస్ అనేది కనిపిస్తుంది. సో సెక్టార్ వైజ్గా చూసుకున్నట్టయితే మనకి పిఎస్యూ బ్యాంక్స్లో 0.58% అండ్ ఎనర్జీ సెక్టార్లో 0.51% అండ్ నిఫ్టీ ఐటీలో 0.34%, కమోడిటీస్లో 0.19% పాజిటివ్గా కనిపిస్తే హయ్యెస్ట్ ఫాల్ అనేది 1.52% రియాలిటీ సెక్టార్లో కనిపించడం జరిగింది. సో మెటల్లో చూసినా కూడా మనకి 0.65% ఫాలింగ్ అనేది జరిగింది. మీడియాలో చూసినా కూడా మనకి 0.64% ఫాలింగ్ అనేది, ప్రైవేట్ బ్యాంక్స్లో అయితే 0.45% ఫాలింగ్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా ఈరోజు రియాలిటీ సెక్టార్లో అయితే చాలా వరకు క్రాష్ అనేది కనిపించింది. సో టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ చూసినట్టయితే టాప్ గెయినర్స్లో టాటా మోటార్స్ 1.48% గెయినింగ్ అనేది కనిపించింది పాజిటివ్గా. సో రిలయన్స్లో కూడా 1.43% పాజిటివ్నెస్ కనిపించింది. విప్రోలో 1.32%, దివీస్ ల్యాబ్స్లో 1.24% పాజిటివ్నెస్ కనిపించింది. సో టాప్ లూజర్స్ వచ్చేసి మనకి అదానీ పోర్ట్స్ నిలిచిందండి. సో అదానీ పోర్ట్స్లో 8% క్రాష్ అనేది కనిపించింది ఈరోజు. కోల్ ఇండియాలో చూసుకున్నట్టయితే 2%, కొటక్ మహీంద్రాలో 1.47%, హెచ్డిఎఫ్సిలో చూసినట్టయితే 0.8% ఫాలింగ్ అనేది కనిపించింది. సో టాటా మోటార్స్ టాప్ గెయినర్స్గా నిలవడానికి రీజన్, వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పొచ్చు. 500 crores వాళ్ళ సెక్యూరిటీస్ అంటే ఎన్సిడీస్, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ నుంచి కావచ్చు, రిడీమేబుల్ డిబెంచర్స్ నుంచి కావచ్చు, వీళ్ళు 500 crores వర్త్ ఉండే ఫండ్ని రేజ్ చేసే ఒపీనియన్లో ఉన్నారనే న్యూస్ వల్ల టాటా మోటార్స్లో అయితే పాజిటివ్నెస్ కనిపించింది. రుచి సోయా కూడా మళ్ళీ న్యూస్లోకి వస్తుందండి. ఇది ఎఫ్పిఓ గురించి అయితే అప్లైని డ్రాఫ్ట్ చేయడం జరిగింది సెబీతో. సో 4,300 crores వీళ్ళ కార్పొరేట్ యూజెస్ గురించి, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ గురించి అయితే వీళ్ళు ఫండ్స్ని రైజ్ చేస్తున్నారని చెప్పేసి ప్రజెంట్ ఇది 1,200 ప్లస్లో ట్రేడ్ అవుతుంది. బట్ స్టే అవే ఫ్రమ్ ది స్టాక్ అండి. దీంట్లో ఎక్కువగా ఆపరేటర్ డ్రివెన్ స్టాక్ ఇది. సో దీంట్లో మాత్రం మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే అవాయిడ్ చేయండి. సో ఎఫ్ఐఐ డిఐ యాక్టివిటీ చూసుకున్నట్టయితే నెగిటివ్గా ఉందండి. ఎఫ్ఐఐ సైడ్ నుంచి చూసినట్టయితే మనకి 503 crores వీళ్ళు సెల్ చేస్తే డిఐఎస్ వచ్చేసి 544 crores బై చేయడం జరిగింది. సో ఎఫ్ఐఎస్ నుంచి అయితే సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది ప్రజెంట్ చూసినట్టయితే. మరీ హెవీగా అయితే లేదు, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్లో అయితే లేదు, కాకపోతే బట్ స్టిల్ దే ఆర్ ఇన్ నెగటివ్ సైడ్. సో ఇండియా విక్స్ అనేది పెరగడం కనిపిస్తుంది 14.71కి. సో వాలిటాలిటీ అనేది కమింగ్ డేస్లో ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంది. సో చార్ట్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే నిఫ్టీ 50లో మనం లాంగ్ లెగ్ డోజీ గురించి అయితే నిన్నటి వీడియోలో డిస్కస్ చేసాం. లాంగ్ లెగ్ డోజీ వచ్చింది అంటే కనుక ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఉంది అని. అక్కడనే మనకి ఈరోజు మార్నింగ్ అనేది దాని యొక్క ఎఫెక్ట్ అనేది క్లియర్గా కనిపించింది. గ్యాప్ డౌన్లో అంటే 7 పాయింట్స్ ఓపెన్ అయినా కూడా ఆ తర్వాత మళ్ళీ కరెక్షన్ అనేది అయితే 1% కంటే ఎబో వరకు కరెక్షన్ అవ్వడం కనిపించింది. బట్ స్టిల్ రికవరీ అనేది హెవీగా కనిపించిందండి సెకండ్ సెషన్లో చూసుకున్నట్టయితే. సో రికవరీ తర్వాత డ్రాగన్ ఫ్లై డోజీ వచ్చింది అంటే యాజ్ పర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ డ్రాగన్ ఫ్లై డోజీ మీన్స్ ఇట్ కెన్ గివ్ ద ఫర్దర్ అప్పర్ మూమెంట్ అనమాట. బట్ ఇక్కడున్న నెగటివ్ న్యూసెస్ చూసినట్టయితే ఎఫ్ఐఐ యొక్క సెల్లింగ్ అనేది ఉంది. గ్లోబల్ మార్కెట్స్ యొక్క న్యూస్ మీరు ఈ వీడియో ఎండ్లో చూడొచ్చు, దాంట్లో కూడా నెగటివ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. బీ కాషియస్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఫ్రెష్ అక్యుములేషన్స్ గురించి అయితే మీరు ఆలోచించకండి, బట్ ఉన్న హోల్డింగ్స్లో మాత్రం కంటిన్యూ చేయొచ్చు. సో ఒక పాజిటివ్ ఇండికేషన్ అయితే మనకి కన్ఫర్మేషన్ ఇవ్వాలి. 15,835 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో దాన్ని హైయెస్ట్ స్ట్రెంగ్త్తో రేపు బ్రేక్ చేసినట్టయితే కనుక పాజిటివ్ మూమెంటం ఉండే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో 15 minutes క్యాండిల్ స్టిక్లో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాం. సో సపోర్ట్ లెవెల్స్ చూసినట్టయితే మనకి 15,700 నుంచి 15,600 మధ్యలోనే ఈరోజు హెవీగా సపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో 15,700 లెవెల్స్లో ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తూ ఉంది. సో డౌన్ సైడ్ వెళ్ళినట్టయితే 15,600 నుంచి మళ్ళీ స్ట్రాంగ్ సపోర్ట్ అనేది అయితే కనిపిస్తుంది. 15,600 బిలో వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపించట్లేదు ప్రీవియస్ 4-5 డేస్ డాటా చూసుకున్నట్టయితే. ఒకవేళ అప్పర్ సైడ్ మూవ్మెంట్ చూసినట్టయితే మనకి 835 లెవెల్స్ ఏదైతే హైయెస్ట్ ప్రైస్ ఉందో
15,835ని బ్రేక్ చేయాలి. సో బ్రేక్ చేసినట్టయితే ఇమీడియట్ రెసిస్టెన్స్గా మనకి 8,600 లెవెల్స్ కనిపిస్తూ ఉంది. సో 8,600 లెవెల్స్ని బ్రేక్ చేసినట్టయితే 950 లెవెల్స్ వరకు కూడా నిఫ్టీ ఈ వీక్లో వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఈ పాజిటివ్ మూమెంటం అనేది డ్రైవ్ చేస్తే, ఫర్దర్గా అప్పర్ సైడ్ డ్రైవ్ చేస్తే, బట్ బీ కాషియస్ 835 లెవెల్స్ని క్రాస్ చేయాలన్నమాట. బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే కూడా డ్రాగన్ ఫ్లై డోజీ అనేది డౌన్ సైడ్ కనిపించింది, వెరీ ఏ పాజిటివ్ ఇండికేషన్. సో మనకి కాకపోతే 35,000 లెవెల్స్ అనేది బ్రేక్ చేయాలి. సో సపోర్ట్ లెవెల్ ఎక్కడ తీసుకుంటుంది, ఒకవేళ ఈ ఇండికేషన్ కనుక ట్రాప్ అయినట్టయితే, సో సపోర్ట్ లెవెల్ ఎక్కడ తీసుకుంటుంది అంటే కనుక 34,300 లెవెల్స్ ఏదైతే ప్రీవియస్ ఏప్రిల్ 29th యొక్క హైయెస్ట్ లెవెల్ ఉందో అక్కడ నుంచి డౌన్ సైడ్ వెళ్ళి మళ్ళీ రికవరీ తీసుకొని ఆ లెవెల్ని బ్రేక్అవుట్ చేసిందో ఆ లెవెల్స్లోనే మనకి మళ్ళీ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. సో 35,000 లెవెల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్పర్ సైడ్ వెళ్ళడానికి. డౌన్ సైడ్ వస్తే కనుక 34,300 ఈజ్ మోస్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. సో 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ చూసుకున్నట్టయితే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్, సపోర్ట్ అనేది 34,700 నుంచి 34,600 మధ్యలోనే ఈరోజు చాలా సేపు ట్రేడ్ అవ్వడం జరిగింది. సో 34,700 ఈజ్ ద ఇమీడియట్ సపోర్ట్. బట్ అప్పర్ సైడ్ వెళ్ళాలనుకుంటే కనుక 35,100 లెవెల్స్ని స్ట్రాంగ్గా బ్రేక్ చేయాలి. అప్పర్ సైడ్ వెళ్ళాలంటే రేపు గ్యాప్ అప్లో ఓపెన్ అయినా కూడా 35,000 ఎబో ఓపెన్ అయినా కూడా ఇమ్మీడియట్గా మీరు బై సైడ్ అయితే చూడకండి, కాల్స్ని బై చేసేసి ఆప్షన్ బయర్స్ అయితే. సో 35,000ని మళ్ళీ బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. 35,100ని కనుక స్ట్రాంగ్గా బ్రేక్ చేస్తే, సో మేబీ టుమారో వీ కెన్ సీ 35,340 లెవెల్స్ ఇమీడియట్ రెసిస్టెన్స్, అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ విల్ బీ ద 35,500 అనమాట. సో 35,340 నుంచి 35,500 వెళ్ళాలంటే కనుక మనకి 35,100ని స్ట్రాంగ్గా బ్రేక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు కనుక మన పిఎన్జీ అఫీషియల్ ఛానల్లో జాయిన్ అవ్వలేనట్టయితే యూ కెన్ కన్సిడర్ టు జాయిన్ అండి. బికాజ్ చాలా మంచి న్యూస్ని అయితే నేను చాలా సోర్సెస్ నుంచి గ్యాదర్ చేసి పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇట్ ఈస్ ఏ ఫ్రీ ఛానల్, కంప్లీట్లీ ఫ్రీ ఛానల్. కొన్నిసార్లు కొన్ని స్టాక్స్ స్ట్రాంగ్గా అనిపించిన స్టాక్స్ గురించి కూడా అప్డేట్ ఇస్తూ ఉన్నాను. సో ఈరోజు మీరు మార్నింగ్ చూసినట్టయితే అమ్మోనియా నుంచి కూడా మనకి రిన్యూవబుల్ ఎనర్జీని చేసే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. చాలా షిప్స్లో ఈ పవర్ని యూజ్ చేస్తూ ఉన్నారు. సో దాని గురించిన న్యూస్ అయితే ఈరోజు పోస్ట్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద ప్రాసెస్, అసలు ఎలా ఉంటుంది అని చెప్పేసి. దానివల్ల దీపక్ ఫర్టిలైజర్కి అయితే పాజిటివ్గా ఉండొచ్చు, గుడ్ ఫ్యూచర్ ఉండొచ్చు అని చెప్పేసి అయితే ఈరోజు మార్నింగ్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మీరు దీపక్ ఫర్టిలైజర్స్లో స్టాక్ మొమెంటం చూసినట్టయితే 456 వరకు ఆల్ టైమ్ హైస్ని బ్రేక్ చేయడం జరిగింది. 12% ర్యాలీ అనేది తీయడం జరిగింది. సో స్టాక్స్ గురించిన న్యూస్ అయితే మీరు మిస్ అవ్వద్దు. సో పిఎన్జీ అఫీషియల్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అంతేకాకుండా ఫ్రైడే రోజున వెరీ బుల్లిష్లో ఉన్న ఒక స్టాక్ గురించి అప్డేట్ ఇవ్వడం జరిగింది 93 రూపీస్లో. సో ఆ రోజు ఆల్రెడీ 6% ర్యాలీ తీసింది, అయినా కూడా స్ట్రాంగ్ మూమెంటం ఉండొచ్చు అనే ఎక్స్పెక్టేషన్స్తో ఇవ్వడం జరిగింది. బికాజ్ లాస్ట్ క్వార్టర్లో వీళ్ళు ప్రమోటర్స్ ఆల్మోస్ట్ 3% స్టేక్ని బై చేయడం జరిగింది. సో ఈ పాజిటివ్ న్యూస్ తర్వాత దీంట్లో అప్పర్ సైడ్ మూమెంటం ఉండే ఛాన్సెస్ అయితే హెవీగా ఉంది అని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈరోజు మనకి మార్నింగ్ సెషన్లోనే 109 టచ్ చేయడం జరిగింది ఆల్ టైమ్ హైస్ని. సో మనకి మార్కెట్స్ కన్సాలిడేషన్లో ఉన్న నెగిటివ్లో ఉన్న వివో బయోటెక్లో మాత్రం మనకి 12% ర్యాలీ, 13% ర్యాలీ అనేది అయితే ఈరోజు క్లోజింగ్ టైం వరకు కనిపించడం జరిగింది. సో 93 రూపీస్ నుంచి. సో నేను దీంట్లో మెన్షన్ చేశాను, ఫ్రీ అడ్వైజెస్ ఆర్ నాట్ వాల్యుయబుల్ ఫర్ పీపుల్ అని చెప్పేసి, ఎందుకంటే ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. బట్ సో మెనీ పీపుల్ రియాక్టెడ్ ఫర్ దట్ అండి. సో చాలామంది నాకు పర్సనల్ మెసేజ్ చేశారు, సార్ మేము 500 షేర్స్ కొన్నాం, 1000 షేర్స్ కొన్నామని చెప్పేసి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద ట్రస్ట్ ఆన్ మీ. అండ్ పిఎన్జీ అఫీషియల్లోనే మీరు చూసినట్టయితే సుచేత దళాల్ గురించి అయితే మనం లాస్ట్ సాటర్డే రోజున అప్డేట్ ఇవ్వడం జరిగింది. 13th రోజున, జూన్ 13th రోజున. సో అదానీ గ్రూప్ పైన డైరెక్ట్ అటాక్ చేస్తూ ఉన్నారు. హర్షత్ మెహతా స్కామ్ గురించి మీరు అందరూ వినే ఉన్నారు కదా. సో హర్షత్ మెహతా స్కామ్ని బయటకు తీసుకువచ్చిన జర్నలిస్ట్ సుచేత దళాల్. సో ఈమె చేసిన ట్వీట్ అనేది చాలా హల్చల్ చేసిందనే చెప్పవచ్చు ఇప్పుడైతే, ఈరోజు అదానీ గురించి అయితే. సో తను డైరెక్ట్గా మారిషస్ బేస్డ్ ఫండ్స్నే ట్రిగ్గర్ చేయడం జరిగింది. సో ఈ ఫండ్స్ అన్నీ 80 to 95% వరకు ఎందుకు దీంట్లో స్టేక్ కొంటున్నాయని చెప్పేసి క్వశ్చనింగ్ చేయడం జరిగింది. కాకపోతే ఈ క్వశ్చనింగ్ అనేది ఈటీ నౌలో ఆల్రెడీ మే 31st వచ్చిన న్యూస్ బేస్ చేసుకునే ఇవ్వడం జరిగింది. బట్ అదానీ గ్రూప్ నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి అంటే, ఇది కేవలం స్టాక్ ప్రైస్ని
హ్యామరింగ్ చేయడానికి, పడగొట్టడానికి, మమ్మల్ని డీఫేమ్ చేయడానికే ఇట్లాంటి న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పేసి. ఇట్ మైట్ బి ట్రూ అండి. ఎందుకంటే చాలా వరకు ఈ కంపెనీస్ అనేవి మేబీ ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు ఫేక్గా ఈ స్టాక్స్ యొక్క ప్రైస్ని హయ్యెస్ట్ ప్రైస్కి తీసుకువెళ్ళడానికి. కాకపోతే జస్ట్ 42,000 క్రోర్స్ గురించి వీళ్ళు షేర్స్ అనేవి ఈరోజే 54,000 క్రోర్స్ ఎరోడ్ అయ్యాయి చూసారా. సో మేబీ ఇట్ ఈజ్ ఏ మైనర్ నెగటివ్ న్యూస్ ఫర్ ద కంపెనీ, బట్ కమింగ్ డేస్లో ఉండొచ్చు గ్రోత్. కాకపోతే అంటిల్ అన్లెస్ ద ఇన్వెస్టిగేషన్ కంప్లీటెడ్. ఇప్పుడైతే కేవలం 42,000 క్రోర్స్ గురించి బయటకు వచ్చింది. మేబీ అన్నోన్ ఫ్యాక్ట్స్ ఇంకేమైనా ఉండొచ్చు. సో అట్లాంటివి ఉంటే కనుక మేబీ ఇట్ కెన్ గో ఫర్దర్ ఫాల్ అండి. సో వీ డిడ్ నాట్ ఎక్స్పెక్టెడ్ ద హర్షత్ మెహతా స్కామ్ అండి, కానీ హ్యాపెండ్. సో అదానీ గ్రూప్స్లో కూడా ఇట్ మైట్ బీ హ్యాపెన్. సో షేర్స్ ఆఫ్ అదానీ గ్రూప్స్ తంబుల్డ్ ఫ్రోజన్ 3 అకౌంట్స్ని ఎన్ఎస్డిఎల్ ఫ్రోజన్ చేసింది అనే May 31st వచ్చిన న్యూస్ ఏదైతే ఉందో దాని ద్వారా ఈరోజైతే మనకి నెగటివ్ న్యూస్ ఫామ్ అవడం జరిగింది. సో అదానీ గ్రూప్స్లో చాలా వరకు ఫాల్ రావడం జరిగింది. బట్ ఆ కంపెనీస్ ఏంటి, వాటి యొక్క డీటెయిల్స్ ఏంటి, ఈరోజు మళ్ళీ ఎన్ఎస్డిఎల్ ఇచ్చిన అప్డేట్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అండి. ఆల్ కంపెనీస్ ఆర్ జస్ట్ 4 to 5 years బిఫోర్ స్టార్ట్ అయిన కంపెనీసే. సో వీళ్ళు లాస్ట్ 1 year నుంచే దీంట్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క స్టేక్ అనేది 99% ఉంది, 15,257 క్రోర్స్ అండి. సో మీరు ఇక్కడ షేర్స్ చూసుకున్నట్టయితే హోల్డింగ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 4,400 క్రోర్స్ అదాని గ్రీన్ ఎనర్జీలో, 4,424 క్రోర్స్ అదాని టోటల్లో, అదాని ట్రాన్స్మిషన్లో 3,200 క్రోర్స్, అదాని ఎంటర్ప్రైజెస్లో 2,958 క్రోర్స్. ఓవరాల్గా ఈ కంపెనీ యొక్క స్టేక్ చూసుకున్నట్టయితే వీళ్ళ పోర్ట్ఫోలియోలో 99% అదాని కంపెనీస్వే ఉన్నాయి. సో ఏ కంపెనీ అయినా సరే మరీ ఇంత హై రిస్క్ తీసుకొని అయితే ఇన్వెస్ట్మెంట్ చేయదు. సో ఇలా చేస్తుంది అంటే కనుక వీళ్ళు మ్యాన్యుపులేట్ చేసి ఆ స్టాక్ యొక్క ప్రైస్ని అప్పర్ సైడ్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అనేదే వీళ్ళ డౌట్ అనమాట. సో అదే విధంగా సెబీ కూడా యాక్షన్ తీసుకుంటుంది, ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. సుచేత దళాల్ కూడా దీని గురించే ట్వీట్ ఇవ్వడం జరిగింది. సో ఏపీఎంఎస్ గ్రీన్ బాట్ అడిషనల్ షేర్స్ ఇన్ అదానీ ట్రాన్స్మిషన్ డ్యూరింగ్ ద క్వార్టర్ ఎండెడ్ ఇన్ మార్చ్. సో మార్చ్లో కూడా వీళ్ళు అదానీ గ్రీన్ యొక్క షేర్స్ని సేల్ చేసి అదాని ట్రాన్స్మిషన్ యొక్క షేర్స్ని బై చేయడం జరిగింది. సో వాలిటాలిటీని హెవీగా క్రియేట్ చేయడం కూడా వన్ ఆఫ్ ద టాక్టిక్స్ టు మ్యానిపులేట్ ద ప్రైస్ అనమాట. సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి క్రెస్టా ఫండ్ అండి. క్రెస్టా ఫండ్ యొక్క స్టేక్ అనేది 13,500 క్రోర్స్ ఉంది, 89.2% వీళ్ళ పోర్ట్ఫోలియోలో కేవలం అదానీ కంపెనీస్వే ఉన్నాయన్నమాట. సో వీళ్ళు హెక్సా ట్రేడెక్స్లో, జిందాల్సాలో ఇన్వెస్ట్ చేసినా కూడా కేవలం 65 క్రోర్స్ 1,000 క్రోర్స్ మాత్రమే ఉన్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్లో చూసుకున్నట్టయితే 5,200 క్రోర్స్, అదానీ ట్రాన్స్మిషన్లో 6,831 క్రోర్స్ వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళ పోర్ట్ఫోలియోలో చూసినా 90% ఆల్మోస్ట్ వరకు ఇదే కంపెనీవి కనిపిస్తూ ఉన్నాయి. సో వీళ్ళు క్రెస్టా ఫండ్స్ చూసుకున్నట్టయితే ఫర్దర్ యాడింగ్ అనేది మనకి 4th క్వార్టర్లో కూడా వీళ్ళ దగ్గర నుంచి కనిపించిందండి. సో అదాని గ్రీన్లో, అదాని ట్రాన్స్మిషన్లో వీళ్ళు Q4లో కూడా ఫర్దర్గా ఫండ్స్ని యాడ్ చేయడం జరిగింది. ద థర్డ్ కంపెనీ వచ్చేసి అల్బులా ఇన్వెస్ట్మెంట్స్ అండి. వీళ్ళ కంపెనీ యొక్క షేర్స్ చూడండి, పోర్ట్ఫోలియో చూడండి, 94% వీళ్ళ స్టేక్ అనేది కేవలం అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఉంది. 4,600 క్రోర్స్ టోటల్ గ్యాస్లోను, 3,900 క్రోర్స్ ట్రాన్స్మిషన్లోను, 3,700 క్రోర్స్ ఎంటర్ప్రైజెస్లో, 2,359 క్రోర్స్ వచ్చేసి అదాని గ్రీన్లో. సో వీళ్ళ యొక్క స్టేక్ కూడా చాలా హెవీగా ఉంది. క్వార్టర్ ఎండెడ్ ఇన్ మార్చ్ వీళ్ళు మళ్ళీ అడిషనల్గా వీళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. సో మార్చ్లో అయితే వీళ్ళ స్టేక్ని దీంట్లో నుంచి తగ్గించడం జరిగింది. బట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే 95% స్టేక్ ఒకే గ్రూప్లో ఉండడం అనేది అన్యాక్సెప్టబుల్. సో దానివల్ల ఈరోజు అయితే చాలా వరకు అదానీ గ్రూప్స్కి నెగటివ్ ఇంప్రెషన్ పడింది. సో అదానీ గ్రూప్ క్లారిఫైస్ ఆఫ్ ఫ్రీజింగ్ 3 FPIs కంపెనీ అకౌంట్స్ బ్లాటెంట్లీ ఎరోనియస్ అని చెప్పేసి. సో వీళ్ళు వాంటెడ్లీ మా పైన బురద జల్లడానికి చేస్తున్న న్యూస్ అని చెప్పేసి వీళ్ళు ప్రెస్ నోట్ ఆఫ్టర్నూన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ నోటే కాకుండా ఎన్ఎస్డిఎల్ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చింది, 3 FPI అకౌంట్స్ యొక్క అకౌంట్స్ అయితే యాక్టివ్గా ఉన్నాయి, దెర్ ఈజ్ నో ఫ్రీజ్ ఆన్ దట్ అకౌంట్స్ అని. సో ఈ న్యూస్ అయితే ఫేకే, కాకపోతే ఉన్న ఫండ్స్ యొక్క హోల్డింగ్స్ అయితే ఫ్యాక్ట్ అన్నమాట. సో సెబీ యొక్క ఇన్వెస్టిగేషన్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో యూఎస్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే గ్లోబల్ మార్కెట్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. యూఎస్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే మనకి ఆసియన్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే మనకి షాంఘై అనేది 0.58% నెగిటివ్గా క్లోజ్ అయితే హ్యాంగ్సెంగ్ అండ్ నిక్కీలో మాత్రం పాజిటివ్నెస్ అనేది కనిపించింది. సో యూరోపియన్ మార్కెట్స్లో మనకి దీంట్లో డాక్స్ అనేది పాజిటివ్గా కనిపిస్తుందండి. సో లాస్ట్ క్లోజింగ్ టైం వరకు ఇది 0.13% నెగిటివ్గా క్లోజ్ అయింది జర్మన్ ఇండెక్స్ అనేది. బట్ లండన్ అండ్ ఫ్రెంచ్ ఇండెక్సెస్ అయితే మనకి
పాజిటివ్ నోట్లో క్లోజ్ అవ్వడం కనిపిస్తూ ఉంది. సో యూఎస్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే నెగిటివ్ ప్రెషర్ కనిపిస్తుందండి. సో మన మార్కెట్స్లో కనుక చూసినట్టయితే నిఫ్టీ ఎలా పాజిటివ్గా క్లోజ్ అవుతుందో, బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్గా క్లోజ్ అవుతుందో, ఇక్కడ కూడా మనకు అదే డైవర్జెన్సీ కనిపిస్తుంది. డౌ అండ్ S&P 500లో చూసినట్టయితే నెగిటివ్నెస్ కనిపిస్తుంది. నాస్డాక్లో మాత్రం పాజిటివ్నెస్ అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా టుమారో మార్నింగ్ వీ హ్యావ్ టు వెయిట్. సో మార్నింగ్ ఏ రకంగా క్లోజింగ్ ఉంటుంది అనేది యూఎస్ మార్కెట్స్ ఇంపార్టెంట్. అంతేకాకుండా SGX నిఫ్టీ చూడాలి. సో దాంతోపాటుగా థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూఎస్ మార్కెట్స్ యొక్క ఫ్యూచర్స్ ఎలా ఓపెన్ అవుతున్నాయి అనేది కూడా మనకి మన మార్కెట్స్ పైన ఇంపాక్ట్ చూసే అవకాశం ఉంటుంది. సో గ్లోబల్ మార్కెట్స్లో అయితే సైడ్ వేస్ న్యూట్రల్ అని చెప్పొచ్చు. యూఎస్ మార్కెట్స్ అయితే నెగిటివ్ ప్రెషర్లో ఉన్నాయని చెప్పొచ్చు. రేపు మన మార్కెట్స్ టెంపరీలీ నెగిటివ్ ప్రెషర్లో ఉన్నా కూడా ఈ డ్రాగన్ ఫ్లై డౌజీ అనేది అయితే మనకి కమింగ్ డేస్లో మంచి ఫర్దర్ అప్పర్ మూమెంట్ ఉండే ఛాన్సెస్ ఉంది అనేది అయితే ఇండికేట్ ఇస్తూ ఉంది. ఐ హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. థ్యాంక్ యూ. గుడ్ లక్. జై హింద్.